ఇదిగోండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వేరే మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు వేయించుకోవాలి. పోపు వచ్చి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ మరి కాస్త వేసుకుంటే కమ్మటి వాసనతో, మంచి వాసనతో ఈ కమ్మటి కూర చాలా రుచిగా ఉంటుంది. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ఇదిగోనండి, దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోకర్లేదు. ఎందుకంటే నీరు లేకుండా శుభ్రంగా ఉడికించేసుకున్నాం. మెత్తగా తగినంత ఉప్పు వేసుకున్నాను. ఈ వేయించిన పోపు అంతా వేసేసాను. ఎండాకాలం ఇలాంటి కమ్మటి కూలర్లు బాగుంటాయి. ఇదిగోనండి, రోజుకో వంటలో ఈరోజు కమ్మటి దొండకాయ పెసరపప్పు. ఉడికే క్యారెట్ వేసాను కానీ 4 ముక్కలు వేగిపోయినా పర్వాలేదు. పెసరపప్పు హై ప్రోటీను, దొండకాయలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. 2 చాలా మంచివి. ఆయిల్ పట్టదు. ఈ ఎండాకాలం ఇలాంటి కమ్మటి కూరలు తింటే దాహం అది కూడా వేయదు. చక్కగా ఉంటుంది హెల్త్. నా రోజుకో వంటలో మీకు ఈ కూర కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఉంటాను, మీ విజయ పన్నాల.